ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్యాంశము పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఒక దగ్గరే కనబడుతుంది. ఆ స్త్రీ యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది. ఒక దగ్గర కనబడింది, మరి ఆమె ప్రాధాన్యత ఏంటి? అంత గొప్పదైతే మరి పరిశుద్ధ గ్రంథంలో ఇంకో చోట ఉండాలి కదా అని అనుకోవచ్చు. కానీ 1-2 చోట్ల మాత్రం ఉంది. ఆమె ఎవరనేది ఒక దగ్గర ఉంది, ఆమె కుమారులు ఎవరు అనేది ఒక దగ్గర ఉంది, ఆమె కుమారులు ఎవరో కూడా అధ్యాయంలోనే ఉంది. అంతకు మించి ఎక్కువగా లేదు, 1-2 చోట్ల తప్ప. ఆమె పేరు 1-2 చోట్ల తప్ప ఇంక లేదు. కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు ఆమె పేరు ఎందుకు రాయించాడో అవసరం. ఇది చాలా అవసరమైన వారి పేర్లు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంటాయి. ఏదైనా ఒక క్యారెక్టర్ మనం చూడాలి అంటే ఒక అధ్యాయంలోనో ఒక పేజ్లోనో ఒక గ్రంథంలోనే ఉండవు. ఈ యొక్క ఒక మనిషి క్యారెక్టరు, ఒక మనిషి యొక్క నేపథ్యం మనం తీసుకోవాలి అనుకుంటే క్రొత్త నిబంధనలో ఉంటే పాత నిబంధనలో దాని కాంటాక్ట్స్ లింక్స్ దొరుకుతాయి. పాత నిబంధనలో ఉన్నాయంటే దాని మధ్యలో కానీ, లేకపోతే పాత నిబంధన నుండి మధ్యలో కానీ, లేకపోతే న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధనలో కానీ దీని లింక్స్ అండ్ కాంటాక్ట్స్ పొందుపరచబడ్డాయి ఉంటాయి. అందుకని మొత్తం గ్రంథం మొత్తం చదివితేనే కానీ పరిశుద్ధ గ్రంథం అర్థమవుతుందని అంటారు. లేకపోతే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఈ పేర్లు ఏంటో కొత్తగా ఉన్నాయి అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, ఈ పేర్లు అక్కడెక్కడో ఉన్నాయి కదా, ఈ 2 సార్లు ఉన్నాయి కదా, వీళ్ళెవరు, పౌలు 2 సార్లు ఉన్నాడు కదా, ఈ పౌలు ఎవరు, ఆ పౌలు ఎవరు అని అర్థమవుతుంది. ఈ పౌలు వేరు, ఆ పౌలు వేరు అనేది చదివిన వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. అలాగా ఒక్కొక్క పేరు 2-3 సార్లు ఉంటాయి. వాళ్ళెవరో తెలియదు, వీళ్ళెవరో తెలియదు. అదే మన పరిశుద్ధ గ్రంథాలు ఈ మూల నుండి ఆ మూలకి, ఆ మూల నుండి ఈ మూలకి చదువుకుంటూ వెళ్తే వీళ్ళ కాంటాక్ట్స్ మధ్యలో ఉంటాయి. వీళ్ళు ఏ దేశాన్ని వెళ్ళారు, మళ్ళీ ఇంకెక్కడో ఉంటుంది, వాళ్ళ కుమారులు ఎక్కడో ఉంటారు, మళ్ళీ వాళ్ళ కుమారుల పేర్లు ఎక్కడో ఉంటాయి. అట్లా కాంటాక్ట్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ స్త్రీ గురించి ఇక్కడ ఒక చోట ఆదికాండంలోను అండ్ దినవృత్తాంతాల్లోనూ అంతే, ఇంకా అంతకు మించి ఇంకా ఏం లేదు. ఎందుకంటే ఈమెకున్న ప్రాధాన్యత అటువంటిది. ఆదికాండం 25వ అధ్యాయం మనం చదివినట్టయితే 25వ అధ్యాయం, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. మీరు వినున్నారా? ఈ కెతూరా అనే పేరు, ఈమె అబ్రహాము గారి భార్య అంటే శారా ఉంది కదా, ఈమె ఏంటి అంటే ఇక్కడే ఉంది కదా, మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను అని ఉంది. అంటే శారమ్మ బ్రతికి ఉండగానే చేసుకున్నాడా అబ్రహాం గారు, లేకపోతే చనిపోయిన తర్వాత చేసుకున్నాడా? అంటే అబ్రహాం గారు క్రమం తప్పి ఉన్నాడనా? లేదు. దాన్నే మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కెతూరా అనే ఆమె అబ్రహాం గారి ఉపపత్ని. శారమ్మ గారు 127 సంవత్సరంలో బ్రతికి ఆమె చనిపోయారు. ఆమె చనిపోయిన నాటికి ఆమె వయసు 127 సంవత్సరములు. ఏ స్త్రీ యొక్క బ్రతుకు దినములు బైబిల్ గ్రంథంలో రాసి లేవంటే లేవు. పలానా ఆవిడ అప్పుడు పుట్టింది, ఇప్పుడు చనిపోయింది అనేది లేదు. పలానామ పోని ఇప్పుడు చనిపోయింది అనేది ఉందేమో కానీ ఆమె వయసు మాత్రం ఎక్కడ ఎవరికీ లేదు. ఒక్క శారమ్మ గారికే ఈ యొక్క ప్రాధాన్యత దక్కింది. 127 సంవత్సరములు ఆమె బ్రతికి చనిపోయింది అని ఆమె గురించి మాత్రమే ఇక్కడ
ఆమె యొక్క విశిష్టతను బట్టి, ఆమెకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఆమె 127వ సంవత్సరమున ఆమె చనిపోయింది. ఆమె చనిపోయే నాటికి ఇస్సాకునకు 37 సంవత్సరాలు. ఇంకా పెళ్ళి కాలేదు ఇస్సాకుకి. శారమ్మకి 90వ ఏట కుమారుడు కలిగాడు. 90వ ఏట కుమారుడు కలిగినప్పుడు ఆమెకి 127వ సంవత్సరాన ఆమె చనిపోయినప్పుడు కుమారుడికి 37 సంవత్సరాలు వచ్చాయి. ఆ 10 ఇది వేసుకోండి. అక్కడ నుండి ఆ 90 సంవత్సరాలు, ఆ 90 సంవత్సరాల నుండి 100, అక్కడ నుండి 120, మొత్తం 127 సంవత్సరాలు. 127 సంవత్సరాలకి ఆయనకి 37. మరి అబ్రహాము గారికి, శారమ్మ గారికి, అబ్రహాము గారికి 10 సంవత్సరాలు తేడా. 10 సంవత్సరాలు పెద్దవాడు అబ్రహాము. ఈయనకి 137వ సంవత్సరము, ఆమెకి 127వ సంవత్సరము, ఈయనకి 37 సంవత్సరాలు ఇస్సాకుకి. శారమ్మ చనిపోయే నాటికి అబ్రహాము గారి వయసు 137, 10 సంవత్సరాలు పెద్దోడు. 10 సంవత్సరాలు చిన్నది తన భార్య అయిన శారా, 127 సంవత్సరాలు. కొడుకుకి 37 సంవత్సరాలు. కొడుకుకు 37వ ఏట వచ్చినప్పుడు భార్య శారా చనిపోయింది. కుమారుడికి ఇంకా పెళ్లి చేయలేదు. కుమారుడు ఏడుస్తున్నాడు. ఈ వృద్ధుడైనటువంటి, మరి 137 సంవత్సరాలు అయినటువంటి ఈ వృద్ధుడు ఏడుస్తున్నాడంటే దుఃఖపడుతున్నాడు. తన భార్యను బట్టి బాగా దుఃఖపడుతున్నాడు. మరి ఎంతోమంది ఉపపత్నులు ఉన్నారు, వాళ్ళకి ఉపచారం చేయటానికి చేస్తున్నారు, ఉపచారం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ శారమ్మ ఉన్న దగ్గర నుండి ఒక ఆమె ఉపపత్ని అయినటువంటి ఈ కెతురా శారమ్మను చూసి, అబ్రహాము గారిని చూసి, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క ప్రార్థనా జీవితము, వాళ్ళ యొక్క ధన్యకరమైన జీవితం, దేవుడిచ్చినటువంటి ధన్యకరమైన జీవితాన్ని చూసి ఆమె కూడా ఇష్టపడి వాళ్ళ వలె వాళ్ళ మార్గంలో నడుస్తూ వాళ్ళకి ఉపచారము చేస్తూ శారాలో ఉన్నటువంటి మంచి గుణాల్ని ఆమె కూడా అభ్యసించి ఆమెని అనుసరిస్తూ ఆమె ఏ విధముగా బ్రతికిన దినములో ఆమె ఏ విధముగా ఆమె యొక్క ఔన్నత్యమును, ఆమె యొక్క మరి గుణాతిశయాల్ని, ఆమె యొక్క బుద్ధి కుశలతను, ఆమెకున్నటువంటి జ్ఞానమును, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నడిచేటటువంటి విధానమును, క్రమమును ఆమె నుండి నేర్చుకొని అప్పటి నుండి శారమ్మ ఉన్నప్పటి నుండి మరి అబ్రహాం గారికి, మరి శారమ్మకి, వీళ్ళందరికీ వాళ్ళు మరి ఉపచారం చేస్తూ, మరి వాళ్ళకి తలలో నాలుకగాను, మరి వాళ్ళని అనుసరించే వ్యక్తులుగాను ఉండేటటువంటి వ్యక్తుల్లో కెతురా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానం సంతరించుకుందనమాట. ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆమె సంపాదించుకుంది. మరి తల్లి చనిపోయింది. మరి ఇస్సాకు కూడా తల్లి గురించి ఏడుస్తున్నప్పుడు అబ్రహాం గారు మరి ఆయన చేయవలసినటువంటి మరి పనులు ఉంటాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత అతనికి ఇస్సాకు కోసం మరి కుమార్తెను, అంటే కోడల్ని వెతకడం కోసం ప్రార్థిస్తున్నాడు. ఆయన కోసం దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. అలా ప్రార్థించి మరి ఆయన కోసం మరి కుమారుడేమో చాలా దుఃఖంతో ఉన్నాడు. మరి ఆ దుఃఖం నివారణ అవ్వాలి అంటే అతనికి ఒక సంతోషం, మదినందు హృదయమందు సంతోషం కావాలి. ఆ సంతోషం కావాలంటే యవనుడైనటువంటి ఇస్సాకునకు, ఆ వాగ్దాన పుత్రునికి, మరి శారమ్మ ఇష్టంగా పెంచుకున్నటువంటి మరి ఆమె ముదిమిలో పుట్టినటువంటి ఈ కుమారునికి మరి ఒక మంచి కోడలు రావాలి. మరి శారమ్మ లాంటి కోడలు వస్తేనే మరి చక్కగా ఆ ఇంట ఒక ఆనందం కలుగుతుంది. మరి ఇస్సాకు కూడా మంచి
సాచరిని దొరకడం వల్ల మరి ఆ యొక్క దుఃఖ దినాలు సమాప్తి అయిపోతాయి, ఆ దుఃఖ నివారణ కలుగుతుంది. మరి ఆ విధంగా అబ్రహాము ఆలోచించి మరి అతని కొరకు ప్రార్థించి మరి 3 సంవత్సరాలకి మరి రిబ్కా కొరకు మరి ప్రార్థించి మరి దేవుని దగ్గర మరి ఆ బ్లూ ప్రింట్ అనేది తీసుకోవాలి కదా. భార్య లాంటి కోడలు రావాలి, మరి ఆ భార్య శారా లాంటి మరి స్త్రీ ఇంట్లోకి వస్తే, ఆ ఇంట ఉంటే మరి ఆమె లాంటి క్రమం కలిగిన స్త్రీ తన ఇంట ఉంటే మరి అన్ని రకాలుగా మరి శారమ్మ ఉన్నప్పుడు ఎటువంటి క్రమం నడిచిందో ఆ విధమైనటువంటి క్రమం నడిపించబడుతుందని మరి దేవుని దగ్గర మరి ఆ కోడల నిమిత్తము మరి ఆయన ప్రార్థించి మరి ఆయన కూడా దుఃఖపడుతూ ఒంటరి వాడై మరి కొడుకుకి ఒక మంచి సంబంధాన్ని మరి తెచ్చి భార్యగా అతనికి అప్పగించాలి, మరి వివాహం చేయాలని ఆయన నిశ్చయించుకొని మరి ఆమె చనిపోయినటువంటి 3 సంవత్సరాలకి ఆ దుఃఖ దినాలు కంప్లీట్ అయిన తర్వాత మరి కుమారుడి కొరకు మరి ఆ ఇంట ఉండేటటువంటి మరి దాసుని, పెద్ద దాసుడైనటువంటి అతన్ని మరి కుమారుని యొక్క వివాహం కొరకు పంపించాడు. పంపించినప్పుడు మనం మీ అందరికీ తెలుసు, రిబ్కా మరి ఏ విధముగా మరి దేవుని యొక్క మరి ఆలోచనతో, దేవుని యొక్క ఆలోచనలో ఉన్న వ్యక్తిగా మరి రిబ్కా ఉంది. ఆ విధముగానే ఇస్సాకుకి మరి తోడు దొరికింది అని మరి ఆమెకు వివాహం జరిపించాడు. మరి ఎప్పుడైతే మరి అబ్రహాం గారు ఇస్సాకుకి వివాహం చేశారో రిబ్కాని, ఆమె గుణవతి అయిన స్త్రీగా మరి శారమ్మ గారి వలె మరి ఉండటం వలన మరి ఇస్సాకుకి ఆ దుఃఖాన్ని, ఆ యొక్క భార్య అయిన రిబ్కాలో తన తల్లిని చూసుకొని తల్లి వలె తన లాలించి మరి భార్యగాను తల్లిగాను రిబ్కా ఇస్సాకునకు మంచి భార్యగా ఆమె ఉండింది. హృదయానికి సంతోషకరమైనటువంటి భార్యగా రిబ్కా ఉండింది. మరి అలాంటప్పుడు అబ్రహాం చూసి మరి కుమారుడి యొక్క వేదన తొలగిపోయిందని ఆయన హృదయంలో సంతోషించాడు. మరి కొడుకు యొక్క దుఃఖం అయితే తీరిపోయింది. మంచి కోడలు, మరి ఔన్నత్యం కలిగిన ఒక స్త్రీ, గుణవతి అయినటువంటి కోడలు, మరి తన భార్య అయిన శారా లాంటి కోడలు తన దొరికినందుకు తన దేవునికి ఎంతో మరి స్తుతించాడు. మరి అది దేవుని సంకల్పంలో రిబ్కా ఏర్పాటు అయ్యింది. అలాగే అబ్రహాం గారి విషయంలో అన్ని దేవుని ఏర్పాటులో ఉన్నవే జరిగినాయి. దేవుని ఏర్పాటులో లేనిది ఏది జరగలేదు. ఒకవేళ దేవుని ఏర్పాటులో జరగందేదో ఉంది అంటే అది మీకు తెలుసు, హాగర్ విషయంలో దేవుని ఏర్పాటు కాదు. వీళ్ళు కంగారు పడి మరి పిల్లలు లేరు అనేటటువంటి విషయాన్ని కంగారు పడి మరి హాగర్ని మరి తన దాసి, శారమ్మకు దాసి అయినటువంటి హాగర్తో మరి అబ్రహాం గారు ఒక కుమారుడిని కనిస్తే నేను సంతోషపడతానని అడిగినప్పుడే కదా మరి అబ్రహాము మరి ఇష్మాయిల్ని మరి క్యారీ చేసింది. మరి అట్లాంటప్పుడు మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఒదిగేమన్నా ఉన్నారా? లేరు. వాళ్ళు అడ్డదిడ్డంగా ఆ పిల్లోడు పుట్టి మరి 14 సంవత్సరాలు వాళ్ళ ఇంట పెరిగాడు. 14 సంవత్సరాలు వాళ్ళ ఇంట పెరిగిన పుట్టిన దగ్గర నుండి శారమ్మకి అంతా తలనొప్పే. ఈ యొక్క హాగర్ కనిన కుమారుని వల్ల. తల్లి ఎట్టిదో కుమారుడు కూడా అట్టివాడే అయి ఉన్నాడు అనమాట. ఆమెని విసికించి వేసారిపోయేటట్లుగా, ఆమెకు లోబడకుండా ఆమెని ఎదురు తిరగటం, ఎదురు మాట్లాడడం, మరి ఆమెని విసుకకు లోను చేసి మరి ఆమెకి విననొల్లనటువంటి ఒక వ్యక్తిగా ఆమె తయారైంది. ఏమంటారు, పక్కల బల్లెముగా తయారైంది. నేనే కదా ఈమెకి ఒక మంచి ప్లేస్ని నేను ఇచ్చాను, మరి ఈమెంటి ఇలా నా ప్రాణానికి ఇలా దయ్యంలాగా తయారై నన్ను విసిగిస్తుంది అని ఆమె ఎన్నిసార్లు తలగొట్టుకోనుందో, ఎన్నిసార్లు అబ్రహాం గారితో ఎన్నిసార్లు ఇలా
మరి కంప్లైంట్ చేసిందో ఈమె ఇలా చేస్తుందని. అబ్రహాం మరి కొడుకు పుట్టాడు కదా, ఏం చేయలేక మరి ఆయన కూడా తలబట్టుకొని మరి క్వైట్గా కూర్చొని ఉన్నాడు. మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇది నా సంకల్పంలో లేని క్యారెక్టర్స్ వీళ్ళిద్దరూ. ఎవరు? హాగరు అండ్ హాగరు యొక్క కుమారుడు ఇష్మాయేల్. దేవుని యొక్క సంకల్పంలో లేని క్యారెక్టర్స్ అబ్రహాం జీవితంలోకి ప్రవేశించారు. వీళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబంలో వేదన, వీళ్ళ ద్వారా ఆ కుటుంబంలో మరి తలనొప్పులు, వీళ్ళ ద్వారా ఆ కుటుంబంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. మరి అబ్రహాం గారు మరి మాట్లాడలేక, చెప్పలేక, మరి దిగమింగలేక, కక్కలేక ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మరి ఆ బాధను పడుతూ మరి ఆ కుమారుడు ఉన్నాడు కదా, మరి ఆ బలప్రారంభమైనటువంటి ఆ కుమారుని బట్టి మరి ఇదంతా ఆయన భరించున్నాడు. ఆ పిల్లోడికి 14 సంవత్సరాలు వచ్చినప్పుడు మరి శారమ్మ గారు డెలివరీ అయ్యింది. పిల్లోడిని కన్నది, ఇస్సాకుని కన్నది, వాగ్దాన పుత్రుడు. వీడు శరీరానుసారంగా పుట్టిన పుత్రుడు, శరీరంతో కలయిక ద్వారా పుట్టిన పుత్రుడు, మరి దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు. వాగ్దానము చేత ఆమె మృతతుల్యమైపోయినటువంటి శారమ్మ యొక్క గర్భము మృతతుల్యమైనటువంటి ఆ గర్భంలో వాగ్దాన పుత్రుణ్ణి దేవుడిచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆ ముదిములో ఆయన చిగురు వేయబడి మరి ఎనర్జీ లెవెల్స్ మరి దేవుడిచ్చి ఆయన వాగ్దానం నెరవేర్చబడాలి గనక మరి ఆయన ముదిములో కూడా నేను ఏదైనా చేయగలను, సమస్తము సాధ్యమే. పాట ఉంది కదా, ఏదైనా చేయగలడు అని, ఏదైనా చేయగలడు, ఆయనకు సమస్తము సాధ్యమని. వాళ్లకు ముసలితనం వచ్చాక ఇచ్చినటువంటి కుమారుడు ప్రిషియస్, అద్భుతం, ఆశ్చర్యం. దేవుడు చేసే కార్యాలన్నీ ఇలాంటివే. ఓ ఇది క్యాజువల్గా జరిగేదే కదా అనే మాట రానిడు దేవుడు. ఇది జరిగేదే కదా, ఆ వే ఉంది కాబట్టి ఆ వేలో ఇలా జరిగింది, అందుకే దానిలో దేవుడు ఇచ్చింది ఏముంది అనే మాట రానిడు దేవుడు. దేవుడు చేసేది ఏది చేసినా ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది, ఒక ప్రత్యేకమైన మార్గంలో దేవుడు చేస్తాడు. హాగర్ కన్నది అంటే ఆమెకు వయసు ఉంది, అబ్రహాం గారికి వయసు ఉంది. మరి ఆ శరీర కలయిక ద్వారా వాడు పుట్టాడు అంటే మరి అది నార్మల్, అది నేచురల్. కానీ మృతతుల్యమైపోయిన ఆ గర్భంలో మరి ఆ గర్భం దాల్చడానికి సరైనటువంటి లోపల కండిషన్స్ అన్నిటినీ ఆయన చక్కపరిచి మరలా వాళ్ళకి వాగ్దానం చేసినటువంటి ఆ కుమారుని కనేటటువంటి బలమును ఆమెకిచ్చాడు, అబ్రహాం గారికి కూడా ఇచ్చాడు. ఇస్సాకుని కన్నప్పుడు ఇష్మాయిల్కి 14 సంవత్సరాలు. ఇంకంతే. ఏం చేశారు? ఆ పిల్లోడిని ఏడిపించడం, తల్లి అటు వెళ్ళినప్పుడల్లా ఆ పిల్లోడిని ఏ విధంగా అయినా సరే ఆ పిల్లోడిని ఏదో ఒకటి చేసేయాలనేటటువంటి మనసు కలిగి, ఒక దుష్ట మనసు కలిగి, ఇద్దరు దుష్ట మనసు కలిగి ఆ ఇస్సాకుని ఏ విధంగా అయినా సరే ఉండకుండా చేయాలని ఆ పిల్లోడిని ఎన్ని రకాలుగా విసిగిస్తున్నారో, ఎన్ని రకాలుగా పిల్లోడి మీద వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారో తల్లి గమనానికి వచ్చిందనమాట. తల్లి చూసింది. ఒకరోజు తల్లి చూసి, అమ్మో వీళ్ళింత పని చేస్తున్నారు, నా కుమారుణ్ణి చంపజూస్తున్నారు, నా కుమారుని లేకుండా చేయాలని చూస్తున్నారు, వీడి వల్ల, ఈ పిల్లోడి వల్ల, తల్లి వల్ల నా కుమారుడికి ప్రమాదం. కుమారుడికైతే వివాహం చేసి కుమారుడైతే సంతోషంగా ఉండడానికి ఆయన మరి ప్రయత్నం చేసి సఫలపరచబడ్డారు. మరి ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించుకున్నారు. మరి ఆయనలో దుఃఖం పోలేదు. భార్య చనిపోయిన దుఃఖంలో ఆయన చాలా మరి వేదనతో ఉంటూ ఉన్నప్పుడు ఆ ఉపపత్ని శారమ్మ వలె ఆమె చక్కగా మంచి హృదయముతో, ఒక చెడు మనసు కాకుండా మంచి హృదయముతో ఆయనకి ఉపచారం చేస్తూ ఉంది. అప్పుడు అబ్రహాం గారు ఆ కెతూరాలో శారమ్మ యొక్క గుణాన్ని చూశాడు. శారమ్మ యొక్క
ఆ ప్రార్థనా జీవితాన్ని ఆమెలో చూశాడు. శారమ్మ ఏమి చేసేదో, ఆమె ఏ విధముగా ప్రార్థించేదో, దేవుణ్ణి ఎలా వెంబడించేదో, మరి అలాగే శారమ్మ వెంబడించిన మరి దేవుణ్ణి ఆమె వెంబడించింది. మరి శారమ్మ ఏ దేవుణ్ణి, మరి శారా గారు ఏ విధముగా మరి దేవుణ్ణి అనుకరిస్తారో, దేవుని ఆజ్ఞలు ఎలా గైకుంటారో శారమ్మను చూసి ఆమె ఎలా నేర్చుకుందో, ఆయన ఆమెను అప్పటి నుండి మరి ఆమె ఒక మంచి వ్యక్తిగా ఆయన హృదయంలో ఆమె పట్ల ఒక మంచి మనస్సాక్షి కలిగిన వాడై ఉన్నాడు. మరి ఈమె నా దృష్టిలో ఒక మంచి మనసు కలిగినటువంటి, భార్యలో ఉన్నటువంటి గుణాన్ని ఈమెలో ఉందని ఎరిగి, ఈమె నాకు భార్యగా అయితే వివాహం చేసుకున్నట్లయితే మరి నా భార్య అయిన శారా వలె ఈమె కూడా గుణవతిగా మరి నాకు అనుగుణంగా నడుస్తుంది, నాకు పరిచర్య చేస్తుంది. మరి భార్యగా ఈమెకి మరి ఆ స్థానాన్ని నేను ఇస్తే మరి ఆమె అది నిలబెట్టుకుంటుందనే ఒక గొప్ప, ఆమె పట్ల ఒక విశ్వాసాన్ని ఆయన పెంచుకున్నాడు. ఎందు నిమిత్తం ఇలా జరిగి ఉంటుంది? మరి ఆమె శారాని వెంబడించింది, శారా జీవితాన్ని దగ్గరగా చూసింది, శారా వలె జీవితాన్ని ఆమె కూడా జీవించింది. మరి శారాలో ఉన్నటువంటి మరి ఆ యొక్క గొప్ప గుణతత్వాన్ని, మరి ఆమె యొక్క జ్ఞానాన్ని, మరి ఆమె యొక్క వివేకాన్ని, ఆమె యొక్క తెలివితేటల్ని, భర్తకి లోబడేటటువంటి స్వభావాన్ని, మరి తండ్రికి ప్రార్థన చేసే విధానాన్ని ఆమె అన్నీ నేర్చుకొని ఆ విధముగా ఆ కుటుంబానికి లోబడి, ఆ కుటుంబానికి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఎంతో నమ్రతతో, వినమ్రతతో ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా, ఉపపత్నిగా కాకుండా ఒక వ్యక్తిగా ఆ కుటుంబానికి దగ్గరయింది. ఆమెను శారమ్మ కూడా మెచ్చుకొనే ఉంటుంది, ఈ ఉపపత్ని మంచిది అని. భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ ఉపపత్నుల గురించి, వాళ్ళ పని వాళ్ళ గురించి భార్యాభర్తలు మాట్లాడుకోరా? ఈ పని ఆమె ఇట్లాంటిది, ఈ పని ఆమె ఇలాంటి గుణాలు కలిగింది, ఈ పనివాడు ఇలాంటి వాడు అని భార్యాభర్తలు ఇద్దరు ఒక్కొక్కరిని బట్టి వాళ్ళని బట్టి అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ మీద. ఈ మనిషిని బట్టి ఒక అభిప్రాయం, ఆ మనిషిని బట్టి ఒక అభిప్రాయం భార్యాభర్తలు ఇద్దరు మరి మాట్లాడుకొనే ఉంటారు. ఈ మనిషి ఇలాంటిది, ఈ మనిషి మన దేవుణ్ణి మనల్ని అనుసరిస్తుంది, మనం అనుసరించే పద్ధతులు అనుసరిస్తుంది, మనం ఆరాధించే దేవుణ్ణి ఆరాధిస్తుంది, మరి మనం ఏ విధముగా నడిస్తే మనకి లోబడి ఉంటుందని ఇద్దరు మాట్లాడుకొనే ఉంటారు. కనుక శారమ్మ మరి ఈమెను బట్టి ఒక మంచి సాక్ష్యం ఇచ్చి ఉండొచ్చు. ఈ ఉపపత్ని ఈమె ఒక మంచిది, ఈమె ఒక మంచి సాక్ష్యం గలది, ఒక మంచి గుణము కలిగినది అని నోటి ద్వారా కూడా విని ఉండొచ్చు, ఈయన కూడా దగ్గరగా చూసి ఉండొచ్చు. కనుకనే శారమ్మ యొక్క ప్లేస్ని కేతురాకి ఇచ్చి ఉన్నాడు అబ్రహాం గారు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నేను అనేక జనములకు తండ్రిగా నిన్ను చేస్తాను అన్నప్పుడు ఈమె ద్వారా కూడా సంతానము కలిగితేనే మరి అనేక జనాలకి తండ్రి అవుతాడనేటువంటి వాగ్దానం నెరవేర్చబడుతుందని మరి దేవుని యొక్క ఆలోచన అయి ఉండబట్టే దేవుడు దీనికి అంగీకరించాడు. అంగీకరించిన వ్యక్తులు వెళ్ళిపోయారు, అంగీకరించిన వ్యక్తులు వెళ్ళగొట్టబడ్డారు. దేవునికి లోబడి, వీళ్ళు ఆరాధిస్తున్న దేవునికి లోబడి, మరి అబ్రహాము గారి భార్యకి లోబడి, అబ్రహాము గారికి లోబడి, ఆ ఇంట మరి విశ్వాసము కలిగి, గుణవతిగా, నమ్మకము కలిగిన వ్యక్తిగా ఆమె నడుస్తూ ఉన్నటువంటి ఆ విధానం అబ్రహాము గారు ఈమెను చూస్ చేసుకోవడంలో, అబ్రహాము గారి యొక్క భార్య స్థానాన్ని రెండవసారి మరి ఈమెకి ఇవ్వడంలో మరి ఎంత ఔన్నత్యం కలిగిన వ్యక్తి ఈమె. దేవుడు ఈమెకి ఆ కృపను ఇచ్చి ఉన్నాడు. మరి వీళ్ళు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఈమె ఆరాధిస్తుంది, మరి వీళ్ళు నడిచిన దోవలోనే ఈమె నడుస్తుంది. కనుక దేవుడు ఈమెను బట్టి సంతోషించి ఈమెని అబ్రహాము గారి జీవితంలోకి రెండవ భార్యగా ప్రవేశించడం ద్వారా
దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడుతుందని దేవుడు ఆలోచించి దేవాది దేవుడు మరి ఈ విధముగా కెతూరాని అబ్రహాము జీవితంలోకి మరి ఎంటర్ అవ్వడానికి మార్గము చూపించాడు. మార్గము చూపించినప్పుడు మరి కెతూరా ద్వారా ఆయనకి దుఃఖ నివారణ కలిగింది అని ఉంది. కెతూరా ద్వారా ఆయన దుఃఖము పోయింది అని ఉంది. దుఃఖము పోయింది అంటే భార్య చూపించినటువంటి ప్రేమను, భార్య చూపించినటువంటి శారా అయిన భార్య చూపించినటువంటి మరి ఆ యొక్క గుణాన్ని మరి శారా ఏ విధముగా ప్రవర్తించి ఉండి ఉందో మరి అదే విధమైన ప్రవర్తన కెతూరా, చిన్నదైన కెతూరా మరి అబ్రహాము గారికి ఆ విధముగా అణిగి తనకి లోబడి మరి ఉపచారం చేస్తూ వృద్ధుడైనటువంటి మరి అబ్రహాము గారి జీవితంలో మరి ఆమె ఎంతో ఒక స్థానాన్ని సంపాదించుకుంది. కనుక అబ్రహాము గారికి దుఃఖ నివారణ కలిగింది. మరి దేవుని యందు నిరీక్షించే ప్రజలు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ఎప్పుడు యవన కాలంలోనే నూతన బలం పొందుకుంటారా? కాదు. ముసలితనమందు కూడా వారు మొవ్వవేయుదురు, ముసలితనమందు వాళ్ళు చిగురు పెట్టబడుదురు. అంటే బలము కలిగి ఉంటారు. వాళ్ళ శరీరము మృదతుల్యమైనట్లుగా ఉంటుందేమో కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి నూతన బలము అది దేవుణ్ణి ఎరగని ప్రజలకు తెలీదు. దేవుని ఎరిగిన ప్రజలకి ఆ శక్తి, ఆ బలమును పొందుకొని తమ పనులు తమ చేసుకోవడానికి, జ్ఞానవంతమైనటువంటి కార్యాలు చేయడానికి, ఇంటికి పెద్దలుగా వాళ్ళ యొక్క పనులు నిర్వర్తించడానికి మరి వాళ్ళకి గౌరవం మరి అన్ని దేవుడు ప్రాప్తించలాగున అన్ని సహాయం చేస్తాడు దేవాది దేవుడు. అబ్రహాము గారు మరి ఆ 140 సంవత్సరాల వయసులో మరి ఆయన చిగురు పెట్టి బలంతో మరి దేవుడు మరి ఆ వాగ్దానాన్ని సఫలమవ్వాలి, ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. కనుక మరి ఆ వయసులో ఆయన మరి చిగురు పెట్టబడి మరలా ఆయనకి దేవుడు ఎనర్జీ ఇవ్వడం వల్ల మరలా కెతూరా ద్వారా 6 కుమారుల్ని మరి అబ్రహాము గారు కంటారు. మరి వాళ్ళు 6 కుమారుల పేరు కూడా ఇక్కడే ఉన్నాయి. ఏమని? మొదటి కుమారుడి పేరు ఆదికాండం 25వ అధ్యాయంలోనే ఉంది. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి వినండి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బోకు, షూవాహు 6 కుమారులు. ఎవరు? ఈ 6లో మొదటి కుమారుడు జిమ్రాను, యొక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బోకు, షూవాహు. నోవాహు అంట గుర్తుండిపోతుంది, షూవాహు. మరి వీళ్ళ సంతానం కూడా ఎవరెవరో ఏంటో అనేది మరి ఆ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 32లో ఉంటుంది. ఈమె ఉపపత్ని అని, ఈమె కుమారులు ఎవరని, ఈమె కుమారులకి మరి కుమారులు ఎవరెవరని ఉంటుంది. వీళ్ళని ఈ 6 కుమారులను వాళ్ళు కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేశాడంటే ఈ 6 కుమారులు ఎప్పుడైనా సరే మొదటి భార్య కుమారులకే హక్కు ఉంటుంది, ఒక గొప్ప రెస్పెక్ట్ ఉంటుంది. ఈమెకి కుమారులు కన్నాడు అంటే ఆయన ఇష్టంతోనే, వారిద్దరి ఇష్టంతోనే మరి కుమారులను కన్నారు. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఇస్సాకు నీ కుమారుడు అనబడతాడు, తన ద్వారా జనులు ఆశీర్వదించబడతారు, ఇజ్రాయేలీలు జనాంగం ఏర్పరచబడుతుంది, వారు ఇశ్రాయేలీలు. ఇస్సాకు ద్వారా ఇశ్రాయేలీలు, ఆయన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలు ఏర్పరచబడతారు. కనుక ఇస్సాకు ప్రత్యేకం, ఆయన వాగ్దాన పుత్రుడు ప్రత్యేకం. సో ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఎప్పుడు స్పెషలే. ఈ కెతూరా సంతానమైనటువంటి వీరికి
అబ్రహాం గారు బహుమతులు ఇచ్చి తూర్పు దేశానికి పంపించేస్తాడు. తూర్పు దిక్కును పంపిస్తాడు. తూర్పు దిక్కు దేశాలకు పంపిస్తాడు. తూర్పు దేశాలంటే ఏంటి మరి? అరబ్ కంట్రీస్ తెలుసు కదా. తాలిబన్లు, అడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే అడ్డం అంటారు కదా, వాళ్ళే. అటే పంపించాడు. హాగర్ని అటే పంపించాడు. ఇష్మాయిల్ని అటే పంపించాడు. వెళ్ళండి అని ప్రార్థన చేసి మరి ఇష్మాయిల్ వెళ్ళిన తర్వాత 14 సంవత్సరాలప్పుడు మరి వాళ్ళు చేసిన పనులకి దేవుడు పంపించేసే. నీ భార్య చెప్తుంది ఇంకేం మాట్లాడద్దు, నువ్వు పంపించేసే, వాళ్ళని నేను చూసుకుంటా అన్నాడు. అలాగే దీవించాడు. డాలర్ రేట్లు పడిపోయినా వాళ్ళ దేనార్ రేట్లు పడవు. దేవుని యొక్క మాట ఆ దినమున చూచుచున్న దేవుడువు నువ్వు అని హాగర్ అంది. హాగర్తో మాట్లాడాడు. మరి ఆమె ఏడుస్తుంది, నీళ్ళైపోయి నీ పిల్లోడుకి దాహం అవుతుంది. మరి మాట్లాడినప్పుడు ఇంక నేను చూసుకుంటాను, నువ్వు పంపించేసే అన్నప్పుడు మరి ఇంకా మిగతాదంతా దేవుడు చూసుకోవాలి కదా. మరి ఆ హాగర్ విషయంలో దేవుడు చూసుకున్నాడు. తన మరి అబ్రహాం చేసిన ప్రార్థనని దేవుడు మరి దాన్ని ఆ ప్రార్థనని ఆయన తీసుకొని తన కుమారుడైనటువంటి ఇష్మాయిల్ని దీవించి ఆశీర్వదించాడు. కానీ ఈ మధ్యలో ఏమేం చేసింది హాగరు? పారాను అరణ్యంలో తిరిగి అలా తిరిగారే కానీ మరలా వాళ్ళు మనసు మార్చుకొని వాళ్ళ హృదయాలను మార్చుకొని లోబడటానికి, మేము లోబడి నీ దగ్గరే ఉంటాము, నా కుమారుడు మరి ఏమైపోతాడో నేను జాగ్రత్తగా నేను అడిగి ఉంటాను, నా కుమారుడికి ఇంకా ఎవరున్నారు, మరి తండ్రిగా నీవు ఉండాలి, అజమాయిష్ తీసుకోవాలి, మంచి చెడులకి తండ్రిగా నువ్వు అక్కర ఉంది, నీ అక్కర ఉంది మరి అని చెప్పి తిరిగి ఆమె రావటం లేదు. వాడు యవ్వనుడయ్యాడు, వాడు కూడా తండ్రి ఉన్నాడు నాకు, మరి నేను తండ్రి దగ్గర ఒకసారి వెళ్తాను అని తండ్రి దగ్గరికి వచ్చినట్టు దాఖలాలు లేవు, తండ్రితో సంబంధాలు లేవు, తండ్రితో బంధాలు లేవు. మరి కుమారుడికి పెళ్ళిడు వస్తే కుమారుడికి పెళ్ళిడు వచ్చింది, మరి ఏం చేద్దాము అని ఎవరితోనైనా కబురు పెట్టడం లేదు ఆ భార్య. భార్య కాకపోయినా తన కుమారునికి తల్లి కదా. మరి కనీసం అబ్రహాం గారు అంత మంచి ప్రేమ కలిగి అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, అటువంటి గొప్ప తండ్రిని కనీసం లెక్క చేయలేదు. ఎవరిడైనా సరే లెక్క చేయకుండా మరి నాకు తండ్రి ఉన్నాడు, ఆ బంధాన్ని తెంచేసుకున్నాడు, కానీ ఆ బంధాన్ని కలుపుకుందామని లేకుండా నాకేంటి అన్నట్టుగా వాళ్ళు అరణ్యంలో అడవిగాడిదలాగే తిరిగారు. కానీ ఏ మాత్రం వాళ్ళలో కొంచెం కూడా తగల గర్వం, అహంకారం, వాళ్ళ క్రూరత్వం, మనుషుల్లో ఉన్నటువంటి క్రూరత్వం, నెమ్మది లేని పరిస్థితులు, ప్రేమ లేని పరిస్థితులు, అంత కక్ష సాధింపు చర్యలు, పెత్తనం చేయాలని పెత్తందారితనం, ఇటువంటివి ఇంకా ఉన్నాయి. కానీ కనీసం తండ్రిని కాంటాక్ట్లో పెట్టుకుందాం, తండ్రితో కనీసం ఈ పిల్లోడి విషయం మాట్లాడదాం, పిల్లోడికి ఒక పిల్లని వెతకాలి, దానికి సహాయకారిగా ఉంటాడు తండ్రి ఉండాలి అనేది లేకుండా తల్లే నిలబడి పెత్తందారి తత్వం తీసుకొని మరి ఐగుప్తు స్త్రీ కదా హాగరు, వెళ్ళి మరి అలా పితరుల్లో నుండి ఆళ్ళ దేశపు ఆ ఐగుప్తు స్త్రీనే తీసుకొచ్చి మరి కొడుకుకి పెళ్ళి చేసింది. ఐగుప్తు స్త్రీనే. ఏమనుకున్న గర్వమహంకారం ఆమెకు కూడా ఉండాలి. మరి దాని ద్వారానే వచ్చింది. మరి ఆ దేశాన్ని బట్టో మరి మళ్ళీ వాళ్ళ దగ్గర నుండే కుమారుడిని, అబ్రహాముకు పుట్టినటువంటి ఈ కుమారుడికి మరలా ఒక గర్విష్ఠిని తీసుకొచ్చి పెళ్లి చేసింది. వీడి గర్వం, వాళ్ళ అమ్మ గర్వం, మళ్ళీ ఇంకొక గర్విష్ఠిని తీసుకొచ్చి మరి వాళ్ళే కదా. కానీ అబ్రహాం గారితో సంప్రదింపులు లేవు. కుమారుడు ఎవరిని పిల్లోడు చెయ్యాలి, చెందాలి, తండ్రి ఉండాలి, తండ్రి వెతకాలి అని ఏం లేదు. అసలు తీరు లేదు, ఒక పద్ధతి లేదు. ఎవరు వదులుకుంటారండి తండ్రిని? ఈమె పోని గర్వహంకారంతో ఉన్న కొడుకు తండ్రిని వెతుక్కుంటూ అయినా వెళ్ళాలి కదా. కొడుకైన అవకాశం ఆ ఇనిషియేట్ తీసుకోలేదు. మరి తీసుకోకుండా మరి తల్లి చేసినటువంటి ఆ యొక్క పెళ్ళి మరి చేసుకున్నాడు.
ఇంకా అంతటితోనే ఇంకా వాళ్ళు ఇంతవరకు తండ్రి అనే బంధంతో తండ్రి దగ్గరకు రాకపోయారు. కేతూరాని చేసుకొని కేతూరా పిల్లలు పుట్టి కేతూరా పిల్లల్ని కూడా మరి తూర్పు దేశానికి పంపించిన మరి కనీసం రానికోడరాల. ఒకవేళ భార్య చనిపోయిన తర్వాత, శారమ్మ చనిపోయిన తర్వాత అబ్రహాము గారు నాకు ఎలాగో కుమారుడు ఉన్నాడు కదా ఇష్మాయిలు, ఆ ఇష్మాయిల్ని కన్న తల్లి ఉంది కదా, ఆమెను పిలుచుకుందాం అని ఆమెను గనక పిలుచుకున్నట్లయితే ఇస్సాకుకి పెట్టేవాళ్ళు, తాలిబన్లేగా పెట్టేవాళ్ళు, బాంబు పెట్టేవాళ్ళు. వాగ్దానం నెరవేర్చబడకుండా అయిపోయేది. అక్కడ దాకా అటు ఇస్సాకుకి ప్రమాదమే, ఇటు అబ్రహాముకి ప్రమాదమే. ముసలాయన భార్యను బట్టి మమ్మల్ని పంపించేశాడను, లేకపోతే ఇంకా వేరే విధానాల వల్ల మరి చంపేస్తే ఈ ఆస్తి అంతా కొట్టేయచ్చని ఒక చెడ్డ తలంపు రావచ్చు, దుష్ట ప్రవర్తన రావచ్చు. దానివల్ల ఇసాక్ని అబ్రహాముని కూడా చంపేసి ఉండొచ్చు. వాళ్ళ యొక్క తలంపులు అలాగే ఉన్నాయి. మరి అలాగ ఉండబట్టే వాళ్ళు అక్కడ మాకేంటి అన్నట్టు ఉన్నారు. ఒకవేళ పిలిస్తే వచ్చి ఇస్సాకుకి వాగ్దానం చేసినటువంటి ఇశ్రాయేలుకి తండ్రిగా ఉండాల్సినటువంటి మరి ఇస్సాకుకి ప్రమాదం వచ్చేది. కనుక ఆలోచించి ఆవిడని రానియకుండా, ఆవిడకి కనీసం కబురు కూడా చేయకుండా ఆవిడని విస్మరించి, ఆవిడ రావడం వల్ల నా కుమారుడికి ప్రమాదం, నాకు ప్రమాదం, వాళ్ళ యొక్క మనస్తత్వాలు, దుష్ట మనస్తత్వాలు కలిగిన వాళ్ళని చెప్పి తెలుసుకొని వీళ్ళతో నడిచి, వీళ్ళతో మమైకమై నడిచినటువంటి వ్యక్తి అయిన కెతూరా మీద నమ్మకం కలిగింది. కానీ ఏమాత్రం కుమారుని కన్నా ఆ తల్లి మీద కానీ ఆ కుమారుని మీద కానీ ఏమాత్రం కించిత్ కూడా నమ్మకం లేకుండా పోయింది అంటే వాళ్ళు ఎటువంటి వారో అర్థం చేసుకొని ఉండొచ్చు కదా. ఆ మనుషులు ఎటువంటి వారు, అలా ఉండవచ్చా? ఇప్పుడు అలాగే ఉన్నారు అరబ్ కంట్రీస్లో. తాలిబన్స్ అని, ఇస్రాయేలీలు అంటే అసలు వాళ్ళ పేరెత్తితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, వాళ్ళ మీదకి వచ్చేస్తుంటారు. కానీ ఎంత వచ్చినా సరే ఇశ్రాయేలీల ముందు దిగదుడిపే. నిన్ను దూషించేవారిని నేను దూషిస్తా, నిన్ను శపించేవారిని నేను శపిస్తా, నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తానని ఇస్సాకు తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు పిలిచేటప్పటికే. ఆ వాగ్దానం నెరవేర్పు ఉండాలి అంటే వీళ్ళు అసలు ఉండకూడదు. ఒకవేళ వీళ్ళు వాళ్ళ మీదకి వచ్చినా నిన్ను శపిస్తున్నారంటే నేను శపిస్తానన్నాడు. అంటే ఇశ్రాయేల్ నువ్వు శపిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన అబ్రహాం గారిని పిలిచినప్పుడే ఆ మాట ఇచ్చున్నాడు. ఇశ్రాయేల్ మీదకి ఎలా వస్తాడు? ఇశ్రాయేలీల మీదకి ఎలా రాగలడు? ఎవరూ రాలేరు. ఎవరైనా సరే వాళ్ళని దూషించినా వాళ్ళని శపించినా నేను ఊరుకోను అన్నాడు. దేవుడు మాట ఇస్తే సర్వశక్తి అయిన దేవుడు, ఆకాశముకిని భూమికిని సర్వాధికారియు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మాట, ఆయన యొక్క వాగ్దానం నెరవేర్పు తప్పకుండా కలిగి ఉంటుంది. ఆ భూమి ఆకాశములు అన్ని తలక్రిందులైన ఏమి అయినప్పటికీ ఆయన మాట మాత్రం నెరవేర్చబడుతుంది. ఇప్పటికీ నెరవేర్చబడుతూనే ఉంది. చిన్న దేశం ఇశ్రాయేల్ దేశం, వాళ్ళంటే అందరూ భయపడతారు. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం, వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ ఫోర్స్, వాళ్ళకున్నటువంటి మేధావితనం ఎవరికీ లేవు ప్రపంచంలో. వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిందే. వాళ్ళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్, వాళ్ళ ఇరిగేషన్ పద్ధతులు, వాళ్ళ యొక్క మరి టెక్నాలజీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఆయుధ సంపత్తి,
వాళ్ళ జ్ఞానం ఎవరికీ రాదు, వాళ్ళ ముందు ఎవరు సాటిరారు. అది దేవుడు వాళ్ళని దీవించిన విధానం, వాళ్ళని దేవుడు ఆశీర్వదించిన విధానం. మరి ఇక్కడికి వద్దాం. కెతుర కుమారులకు బహుమానాలు ఇచ్చి పంపించేశాడు. తూర్పు దిక్కుకి వెళ్ళమని, తూర్పు దేశాలకి వెళ్ళిపోండి అని. ఎందుకు? ఇస్సాకుకు పోటీ రాకూడదని, ఇస్సాకుకు పోటీ ఉండకూడదని ముందే పంపించేశాడు. వీళ్ళని కూడా సర్దుబాటు చేసేసాడు, సెటిల్ చేసేసాడు. వెళ్ళిపోండి, మీకు బహుమానాలు ఇచ్చాను, మీరు వెళ్ళి సెటిల్ అయిపోండి అని వెళ్ళిపోయారు. భార్యని మాత్రం కెతురాని మాత్రం దగ్గర పెట్టుకున్నాడు. పిల్లల్ని వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు, వాళ్ళకి సెటిల్ చేయాల్సినవన్నీ ఇచ్చాడు. కానీ ఆయనకున్న యావదాస్తి ఇస్సాకుకి ఇచ్చేశాడు, కుమారుడికి ఇచ్చాడు. కుమారుడికి దేవుడు కూడా తన కుమారులకి స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ఆ స్వాస్థ్యము పరలోకము. భూలోకములో అంతా పాపమే ఉంది, స్వాస్థ్యం ఇవ్వడానికి ఏం లేదు. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనుంది. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువానని నేను ప్రేమిస్తాను, దీవిస్తాను అని చెప్పాడు. ఇది ఇక్కడ ఏమి స్వాస్థ్యమైతే లేదు లోకంలో. లోకాన్ని ప్రేమించాను అని అన్నాడు అంటే లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించాడు, కానీ ఈ మనుషుల్లో ఉన్న పాపాన్ని కాదు. లోకం అంటే, దేశం అంటే మనుషులు, ఆ మనుషుల్ని ప్రేమించాడు, కానీ మనుషుల్లో ఉన్న పాపాన్ని కాదు. ఆ పాపం నుండి ఎప్పుడైతే వేరుపరచబడతారో ఆ మనిషి దేవునికి స్వాస్థ్యం. నీ స్వాస్థ్యం, నేను నీ స్వాస్థ్యం, నువ్వు నా స్వాస్థ్యం, నువ్వు నా కుమారుడివి. తండ్రి కుమారుడికే కదా ఏదైనా రాసి కట్టబెట్టాలంటే వేరే వాళ్ళకి ఇస్తాడా తండ్రి? ఇప్పుడు మన తండ్రి దేవాది దేవుడు మనకి స్వాస్థ్యము ఇయడానికి మనకు అక్కడ దాచి ఉంచాడు స్వాస్థ్యాన్ని. ఎవరైతే ఆయన నామాన్ని నమ్మి విశ్వసించి ఆయన యందు నడుస్తారో వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ఇస్సాకుకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆయన ఇస్సాకు కుమారుడు, వాగ్దాన కుమారుడు. స్వాస్థ్యం ఆయనకి భార్య వలన కలిగినటువంటి స్వాస్థ్యం. దుఃఖ నివారణ చేసుకునటానికి మొదటి భార్యలో ఉన్న గుణగణాలు దగ్గరగా కనిపించినందుకు ఆమెకు ఆ భార్య స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ ఆ మొదట భార్యకి పుట్టిన కుమారుడే స్వాస్థ్యమయ్యాడు. స్వాస్థ్యముగా ఎత్తులో పెట్టుకున్నాడు తన కుమారుని. ఎవరు పోటీ రాకూడదని ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చి ఎవరి కాళ్ళని సెటిల్ చేసి పంపించేశాడు. ఇష్మాయిల్ని దేవుడు చూసుకున్నాడు. నేను చూసుకున్నాను, నువ్వు వెళ్ళిపో, వాళ్ళని పంపించేసాయి, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించొద్దు, నీ భార్య ఏం చెప్పిందో నువ్వు విను. అనవసరంగా తలనొప్పి తెచ్చిపెట్టుకున్నావు. మీ ఇద్దరు కలిసి తలనొప్పి తెచ్చిపెట్టుకున్నారు ఈ హాగర్ని. ఈమె మీకు తలనొప్పి అయింది, నేను చూసుకుంటాను, ఆమె కోసం నువ్వు ఆ బిడ్డ కోసం నువ్వు ప్రలాపిస్తున్నావు కాబట్టి నా కుమారుడని నీ సన్నిధానంలో నా కుమారుని బ్రతకనిమ్ము అని ఇష్మాయిల్ని బట్టి నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నీ ప్రార్థనను బట్టి నేను అతన్ని జ్ఞాపకం చేసుకుంటాను. అతని గురించి బెంగ నీకు అక్కర్లేదు, నువ్వు ఇక ప్రశాంతంగా ఉండని ఆ భారం ఆయన తీసుకున్నాడు ఇష్మాయిల్ని. కానీ వాడి బుద్ధి మాత్రం మార్చుకోలేదు. దేవుడు ఆశీర్వదించాడు. అన్ని దేశాల్లో డాలర్స్ పడిపోయినా, రూపాయలు పడిపోయినా, వాళ్ళ దేశంలో పెట్రోల్, వాళ్ళ దేశం సంపన్నమైనది, మరి వాళ్ళ యొక్క దేనార్ ఏనాడు పడదు. దేవుని మాట వాళ్ళ గొప్పతనం కాదు అది. అబ్రహాం చేసిన ప్రార్థన కాపీ పేస్ట్ చేయండి, సేమ్ ప్రార్థన. ప్రభువా నా బిడ్డల్ని కూడా నీ సన్నిధానంలో బ్రతకనిమ్ము స్వామి అని ప్రార్థన చేయండి. మీరు ఇలాగూ ప్రార్థన చేసిన ఎడల ఆయన పాదాల దగ్గర, ఆయన సన్నిధానంలో మీ బిడ్డల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఎప్పుడు తలదించి చూసినా మన పిల్లలే కనపడతారు ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర, ఆయన సన్నిధానంలో. ఎటు చూసినా మన పిల్లలే కనపడతారు. మనం ప్రార్థన చేస్తే మనం ఆ విధముగా ప్రార్థన చేయాలని అబ్రహాం గారి దగ్గర నుండి
మనం నేర్చుకున్నాం అన్నమాట. అలా నేర్చుకోవాలి. కాపీ పేస్ట్ చేసేయండి. సేమ్ ఇష్మాయిల్ని బట్టి ఎలా ప్రార్థన చేశాడో, ఏ విధముగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఇష్మాయిల్ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడో ఆ విధముగానే మరి మనం కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు కూడా ఆయన నమ్మదగిన వాడు, న్యాయవంతుడైన దేవుడు. ఆయన దగ్గర ఏ సెల్ఫిష్నెస్, ఏ స్వార్థము లేదు. ఆయన అందరినీ ఆయన వైపుకి తిరిగిన ప్రతి ఒక్కరిని ఆయన హత్తుకుంటాడు. ఆయన కలిగిన స్వాస్థ్యాన్ని మనకిస్తాడు, మనల్ని భద్రపరుస్తాడు. లోకం ఎటు కొట్టుకుపోయినా మనల్ని మాత్రం ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్న దేవుడు అరచేతిలో ఉన్న మనల్ని ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఆయన సన్నిధానంలో ఉన్న మన పిల్లలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, ఆస్తికర్తలుగా ఉంటారు, ఆత్మీయ స్థితిలో ఎదుగుతారు, దీవెనకరంగా ఆత్మీయ జీవితంలో దీవెనకరంగా ఉంటారు, ఫలభరితంగా ఉంటారు, ఆత్మ ఫలాల్ని అనుభవిస్తారు, అనేకులకు వెలుగుగా ఉంటారు. వారి జీవితాలు భూమి మీద దీవించబడతాయి, ఆకాశమందు పరలోక రాజ్యంలో కూడా ఆయన సన్నిధానంలో ఉంటారు మన పిల్లలు. ఏది చేసినా మన పిల్లల కోసం. ఈ తప్పు చేయకూడదు, మీ పిల్లలకి దెబ్బ, మీ పిల్లలకి ఆ శాపం వస్తుందంటే ఆ తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి భయపడాలి. కనీసం పిల్లల్ని బట్టి అయినా భయపడాలి. అమ్మో మా పిల్లలు దేవుని సన్నిధిలో ఎదగాలి, అమ్మో మా పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, నేను నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ లోకం ఎటుపోతే ఏమైంది? ఈ లోకం ఇక్కడ శాశ్వతం కాదు, ఈ లోకంలో పాపం శాశ్వతం కాదు. జాగ్రత్త. మీ యొక్క ఆత్మీయ విశ్వాసాన్ని కొల్లగొట్టడానికి తేనె లాంటి మాటలు చెప్పి మీ ఆత్మీయ విశ్వాసాన్ని కొల్లగొడతారేమో. థింగ్సే కానీ, మనుషులే కానీ, మరి ఏదైనప్పటికీ ఆత్మీయ స్థితిగతుల్ని చెల్లాచెదురు చేయటానికి అబ్బే అలాంటిది జరగదు, ఇలాంటిది జరగదు, అట్లా అవ్వదు, ఇట్లా అవ్వదు, పర్వాలేదు, అయితే ఓకే, ఇట్లాంటి అస్సలు నో చెప్పండి. ఎప్పుడైతే మనం ప్రతి ఈ దేవునికి విరోధమైన ప్రతి పనికి మనం నో చెప్పామో దేవుడు మన పక్షంగా నిలబడి ఏ దుష్టుడైతే మన ఎస్ చెప్పించడానికి ప్రేరేపిస్తున్నాడో వాడు తలకాయ చితక్కొట్టడానికి దేవుడు మన పక్షాన నిలబడతాడు. నువ్వు నో చెప్పగలిగితే యేసయ్య దాన్ని చితక్కొట్టడానికి రెడీగా ఉంటాడు. మన పిల్లలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మన దేవుని యొక్క ప్రణాళిక, ఆ సంకల్పం నెరవేర్చబడాలంటే తల్లిదండ్రిగా మన యొక్క రోల్ చాలా ఉంది. మనకు కనబడదు. మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదం మనకు కనబడదు. అగమ్య గోచరం, అర్థం కాదు. అయ్యో మనం ఎలాగా ఏ స్టేజ్లో నుండి ఏ స్టేజ్కి వచ్చాం. ఒక్కసారి ఆలోచించుకోండి, బ్యాక్ వెళ్ళిపోండి, ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయండి, రివైండ్ చేసుకుంటూ రండి. స్టేజెస్ ఎన్ని స్టేజెస్ మనల్ని దేవుడు దాటించుకుంటూ వచ్చాడు. బెదిరించిన వాళ్ళు ఉంటారు, అదిలిచ్చిన వాళ్ళు ఉంటారు, అసహించుకున్న వాళ్ళు ఉంటారు, అసహించుకున్న వాళ్ళు ఉంటారు, నువ్వంటే పడనోళ్ళు ఉంటారు, దుష్టులు ఉంటారు, దుర్మార్గపు ఆలోచనలతో వీళ్ళని ఏ విధంగానైనా వీళ్ళు ఎదుగుతున్నారంటే వీళ్ళని త్రొక్కేయాలనేటువంటి వాళ్ళు ఉంటారు. విషపు చూపులతోనే మిమ్మల్ని పడేయాలనుకునే వాళ్ళు ఉంటారు, చూపులతో ఆ కుటుంబాన్ని నశింపచేయాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ సాతాను తంత్రాలు కావా? మనుషుల్లో దూరి సాతాను చేసేటటువంటి గలిబిలి కాదంటారా? ఇవన్నీ ఎరిగిన వారమై మనం ముందుకి కొనసాగగలిగితే తండ్రి అయిన దేవుడు యేసయ్య పరిశుద్ధుడు, దేవుడనుటకు యోగ్యుడు, అర్హుడు, స్తోత్రార్హుడు, యుగయుగములు స్తుతింప దగినవాడు ఆయనే దేవుడనుటకు అన్ని గుణగణాలు కలిగినవాడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు.
యేసుక్రీస్తు మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం శిలువ మీద అలా చిందించబడుతుంటే, ఆ రక్తం అలా కారుతూ ఉంటే, మన పాపం ఆ రక్తం మన మీద కారుతూ ఉంటే, ఆ పాపం అలా కడిగిపోతూ ఉంటుంటే, ఆయన స్వరూపుగా మారిపోతూ ఉంటే, మనకి పాప రూపం పోయి చక్కని రూపం కలుగుతూ ఉంటుంటే, యేసయ్య అక్కడ వెలువెల్లాడుతుంటే, మనము చక్కగా పువ్వు వలె వికసిస్తూ తెల్లని పరిశుద్ధ వస్త్రాలతో మనం హృదయాలు కళకళలాడుతూ ఉంటే, పాపం నుండి విడిపించబడుతూ మన జీవితాలు అక్కడ ఆయన పరిమళ సువాసనగా ఆయన మార్చబడ్డాడు. ఆయన ఎప్పుడైతే రక్తం చిందించబడుతుందో అక్కడ పరిమళ సువాసన, మనకు ఆ పరిమళ సువాసన అది మన కొరకే ఆ సువాసన వెదజల్లుతూ ఆ రక్తంలో మనం కడగబడుతూ సువాసనగా దేవునికి ఇంపైన నైవేద్యముగా మనం మార్చబడుతూ దేవునికి ఇష్టలైన ప్రజలుగా ఉండాలి. కేతురా అంటే అర్థము కూడా అదే, ధూపం, పరిమళ సువాసన. కేతురా అనే పేరుకి పరిమళ సువాసన, నైవేద్యం, ధూప దీప నైవేద్యం అని పాత నిబంధన గ్రంథంలో ఉంది కదా. దేవుడు ఆగ్రాణించుటకు మంచి పరిమళ సువాసనలు కలిగినటువంటి ధూపదీప నైవేద్యాలు ఇచ్చేవారు. అప్పుడు దేవుడు ఆగ్రాణించేవాడు. మరి అదే ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారు సిలువలో అలాగా వ్రేలాడుతూ మనకి మన జీవితాలు పరిమళ సువాసనగా దేవునికి ఇంపైన, దేవుడు ఆగ్రాణించగలిగినటువంటి ఇంపైన ఒక గొప్ప సాక్షిగా మనం ఉండాలని ఆయన మన కొరకు సిలువ మీద రక్తం కార్చాడు. రక్తం జీవం కలిగినది. ఒక్కొక్క రక్తం కణంలో నుండి ఎన్నో ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి. కేతురా వలె మనం కూడా గొప్ప స్థానాన్ని అబ్రహాం గారి యొక్క జీవితంలో ఒక మంచి గుణవతి అయిన భార్య స్థానాన్ని కేతురా పొందుకొని ఉందంటే ఆమె పేరులో ఉన్నటువంటి గొప్పతనం ఆమె జీవితంలో కూడా కలిగి ఉంది. ఆ పేరులో ఉన్నటువంటి గొప్పతనం జీవితంలో కూడా కలిగి ఉన్నది కనుక ఉపపత్నిగా ఉన్న ఆమె భార్య స్థానానికి వచ్చింది. ఉపపత్నిగా పేరు లేదు, ఊరు లేదు, ఉపపత్నులు వస్తారు పోతారు. అటువంటి ఉపపత్ని అయినటువంటి ఆమెకు ఎవరికి దక్కనటువంటి ఆ యొక్క గొప్ప స్థానం అబ్రహాం గారి యొక్క మనసులో దొరికింది. ఆమెకి చోటు చేసుకుంది. అబ్రహాం గారిని వృద్ధాప్యమందు మరి ఎంతో ప్రేమగా చూసుకుంది. వృద్ధాప్యమందు ఆయనకు పరిచర్య చేసింది. ముసలివాడి కదా, ఈయనతో నాకేంటి అని ఆయన్ని విడిచిపెట్టలేదు. ఆయన మృతి పొందే వరకు ఆయన్ని కనిపెట్టుకొని ఉంది. ఆయన చనిపోయే వరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నది. మరి ఎంత నమ్మకంగా అబ్రహాం గారి దగ్గర ఉందంటే ఆయన ఎన్నిక కరెక్ట్ అయింది. ఆయన ఎన్నిక తప్పు కాలేదు. ఆయన ఎన్నిక చేసుకునే విధానం దేవుడు చూపించిన విధానంలోనే జరిగింది కనుక దేవుడు అబ్రహాముని అనేక జనములకు తండ్రిగా చేస్తానన్న వాగ్దానం కేతురా ద్వారా కూడా, కేతురా కుమారుల ద్వారా కూడా మరి అనేక జనాలకి తండ్రిగా అబ్రహాం గారు అయ్యున్నారు. విశ్వాసులకు తండ్రిగాను, అనేక జనములకు తండ్రిగాను, దేవునికి విశ్వాస పాత్రుడుగాను, ఆరాధికుడుగాను, దేవుని మాటకి లోబడినవాడుగాను, దేవుని చేత ఆశీర్వదింపబడినవాడుగాను, మరి దేవుని చేతి కింద ఒదిగి ఉండి ఉన్నటువంటి గొప్ప గుణము కలిగి ఉన్నటువంటి అబ్రహాము గారు మరి ఎంత ఆశీర్వాదానికి మరి
కృప పొందుకొని ఉన్నాడు. ఆ విధముగా మనము కూడా అబ్రహామును దీవించినట్లు, అబ్రహాము కుమారుని దీవించినట్లుగా మరి మనము కూడా దేవుణ్ణి అడిగి పొందుకోవాలని ఇక్కడ పాఠ్యాంశం అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఒక క్యారెక్టర్ ఉందంటే, ఒకరి గురించి రాసి ఉంది అంటే, మరి దానిలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం ఏంటో, ఆ యొక్క ప్రాధాన్యత ఏంటో మనం తెలుసుకొని తీరాలి. ఆ విధముగా నడుచుకోవాలి. మరి అబ్రహాం గారి యొక్క జీవితంలో కెతూరా యొక్క పాత్ర ఎంత విశిష్టమైనదో, దానికి ఎంత ప్రాధాన్యత ఉందో మీరు తెలుసుకున్నారు కదా. మరి కెతూరా అబ్రహాం గారికి భార్య, ఆయన జీవితంలోకి 3వ స్త్రీ, కానీ భార్య అయితే 2వ భార్య. ఈ విధముగా కెతూరా యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకోగలిగామన్నమాట. అబ్రహాం గారి యొక్క జీవితంలోకి ఎలాగ వచ్చింది, మరి ఆమె అబ్రహాం గారి జీవితాన్ని ఏ విధముగా మరి చూసుకుంది, ఏ విధంగా మార్చింది ఆయన జీవితాన్ని, మరి ఆయన దుఃఖాన్ని ఎలా నివారింపగలిగింది, ఏ విధముగా శారా వలె నడుచుకుంది అని కెతూరాని బట్టి మనం నేర్చుకోగలిగాం. మిద్యాను ఎవరు అంటే మోషే భార్య అయిన సిప్పోరా ఉంది కదా. ఆ సిప్పోరా మిద్యాను దేశం యొక్క కుమార్తె. మోషే గారి భార్య సిప్పోరా, ఆమె కూడా చాలా గుణవతి అయింది. సిప్పోరా గుణవతి అయింది. ఆమె మరి కెతూరా సంతానం. కెతూరా సంతానమే, మిద్యానీయులు కెతూరా సంతానమే. మరి మోషే మామ అయిన ఇత్రో అంటారు కదా, యాజకుడైన ఇత్రో కుమార్తె అయిన సిప్పోరా. రగుయేలు యాజకుడైన ఇత్రో కుమార్తె సిప్పోరా మోషేకి భారీగా దొరికింది. మరి ఆ ఇత్రో మరి మిద్యానీయుడు, కెతూరా సంతానం. మోషేకి చాలా వెన్నుదన్నుగా నిలిచాడు. ఎప్పుడంటే ఐగుప్తు నుండి దేవాది దేవుడు ఎప్పుడైతే ఇజ్రాయేలీల్ని విడిపించి తీసుకొని వచ్చాడో, ఆయన తెలుసుకొని, అమ్మో నా అల్లుడు ఆరాధిస్తున్న దేవుడు చాలా గొప్ప దేవుడు, యెహోవాయే గొప్ప దేవుడు, ఆయనే దేవుడు అని ఆయనకి మరి నైవేద్యం సమర్పించాడంట, అర్పించాడంట, ఒప్పుకున్నాడు. మోషే యొక్క దేవుడు దేవుడే అని చెప్పి మరి ఆ మిద్యానీయుడు ఒప్పుకున్నాడు. సిప్పోరా యొక్క తండ్రి ఎక్కడికి పోదు, ఆ సంతానం అక్కడ కనబడుతుంటుంది. కాకపోతే ఎక్కడ కనిపించింది కొంత, మళ్ళీ మధ్యలో కొంత, అట్లా ప్రతి చాప్టర్లో పూర్తిగా వివరాలు ఉండవు. పూర్తిగా బైబిల్ అంతా చదువుకుంటూ వెళ్తే ఎక్కడెక్కడో మనకి ఈ యొక్క పాత్రలు కనబడుతూ ఉంటాయి, మనతో మాట్లాడుతూ ఉంటాయి. మొన్న నేను అక్కడ విన్నావు కదా నా గురించి, మరలా ఇక్కడ విను అని ఆ పాత్రలు మనతో మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధముగా కెతూరాని గురించి మనం నేర్చుకున్నాం. మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రైజ్ లార్డ్ మీ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.